ఈరనపల్లి నేను నూనె ఆనందును గట్టిపల్లి పెళ్ళుంటి తొంగురోడ్ వరకు రోడ్డు ఆ రోడ్డు మనకు అన్ని ఊళ్ళకు సౌకర్యం ఉంటుంది. ఈ రోడ్డు దాదాపు 20 సంవత్సరాల సంది ఎమ్మెల్యేలు మారుతారు అంతా మారుతారు, కానీ ఈ రోడ్డు సమస్య అనేది ఇట్లనే ఉంటుంది. దయచేసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ఈ మన ప్రభుత్వమే సరే, మన సీఎం ఊడక మన కాన్స్టెన్సీ, అందు గురించి మన ఇప్పుడు ఎమ్మెల్యే ఊడక మన కసిరెడ్డి నారాయణరెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నా, ఈ రోడ్డు వేయాలని చెప్పి వాళ్ళకు మనస్ఫూర్తిగా కోరుతున్నాను. బస్సు ఇంతకుముందు కూడా బస్సు వచ్చేది, ఆ బస్సు కూడా బంద్ అయింది. ప్రజలు ఇప్పుడు నడుచుకుంటూ పోవాలంటే చాలా ఇబ్బందులు పడుతున్నారు. దానిక అది ఎట్టి పరిస్థితుల్లో కానీ మన ఎమ్మెల్యే గారికి చేరేటట్టు చేసి మనకు మరి రోడ్డు సౌకర్యం చేయాలని. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఆ రోడ్డుకి వెడల్పు లేదు, ఒక బండి వస్తే ఇతల బండికి ఇబ్బంది అవుతుంది. అదేవిధంగా దాని ఇబ్బంది వల్ల మనకు ఆ రోడ్డు దాన్ని పునరుద్ధరించాలని నేను కోరుతున్నాను. చెట్లు ఇప్పుడు ఆ మూల మడతల వస్తున్నప్పుడు ఇప్పుడు ఇతల మనిషికి అవతల మనిషికి కనపడతలేదు, అట్లాంటి ఒక యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. తొందరగా నిర్ణయం తీసుకొని మా గ్రామ ప్రజలకు ఈ సౌకర్యం కల్పించాలని నేను మా ఎమ్మెల్యే గారికి, ఈ ఇతర మన ప్రజా నాయకులకు, మన అన్న ఉప్పల వెంకటేశ్వరకి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. రఘుమారెడ్డి, వీరనపల్లి, కాంగ్రెస్ పార్టీ. మా ఊరికి మా ఎమ్మెల్యే గారికి విజ్ఞప్తి చేయడం ఏమంటే, ఏమనగా మా ఊరికి రోడ్డు లేదు. ఎప్పటి నుంచైనా కానీ అప్పటి నుంచైనా కానీ లేదు. ఎమ్మెల్యే సారు ఉన్నాడు, ఆయన జయపాల్ యాదవ్ గారు, ఆయన ఉన్నప్పుడు లేదు. మేము 2001, 2002 బ్యాచ్ మాది. అంతవరకు ఇప్పుడు ఏమనుకుంటున్నా అంటే, అప్పుడు మేము కలిసిమెలిసి స్కూల్కి పోయినప్పటి నుంచి కూడా, మన పిల్లలు పుట్టినప్పటి నుంచి కూడా రోడ్డు రాదు అని అనుకున్నాం. ఆల్రెడీ నా బిడ్డ 9th క్లాస్ సార్, మారలే. ఎవరు వచ్చినా ఒక ఎమ్మెల్యే సారు ఎవరు ఎడమకిష్టారెడ్డి సారు గట్టిపల్లి హాస్పిటల్ చేసిచ్చిండు, ఒకటి సబ్ స్టేషన్ ఇచ్చిండు. 3 కిలోమీటర్లు ఉంటుంది, చింతహేటు వరకే 3 కిలోమీటర్లు ఉంటుంది. నా పేరు రాఘవేందర్ యాదవ్, మాది విలేజ్ వీరనపల్లి. మా రోడ్డు సమస్య గట్టిపల్లి టు దొంగ రోడ్ వరకు 5 కిలోమీటర్లు బడ్జెట్ గత ప్రభుత్వంలో బడ్జెట్ చూడంగా శాంక్షన్ అయింది. కానీ ఈ రోడ్డు స్వాతంత్రం వచ్చిన కారణం చూడంగా ఈ రోడ్డు ఏనాడు కూడా మట్టి పోసిన నాదులే ఊరు తప్ప ఇది బీటీ రోడ్ కావట్లేదు. అదేవిధంగా ఒక బండి పోతుంటే, ఒక బండి వర్షం వస్తుంటే కూడా మామూలుగా బురద చాలా బురద ఉంటుంది. ఎవరైనా ముసలోళ్ళు పోయినా ఎవరు పోయినా బండి మీద జారి కింద పట్ట పొజిషన్లు ఉన్నాయి. అదేవిధంగా చెట్టు కూడా మొత్తం మూసుకపోయినాయి. ఈ తోవ ఎక్కడదంటే కూడా చెప్పుకోని పరిస్థితిలో ఉంది. ఎందుకంటే దయచేసి ప్రజాప్రతినిధులు, మన గౌరవ శాసనసభ్యులు గారు ఇప్పుడు ఉన్న చర్యలు తీసుకొని, ఎందుకంటే మన దగ్గర తలకొండపల్లి మండల హెడ్ క్వార్టర్ కాబట్టి అనేది ఆ కసిరెడ్డి నారాయణరెడ్డి సార్ గారికి దయచేసి విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే గత ప్రభుత్వంలో కూడా శిలాపాలకాలు కొట్టి రోడ్డు శాంక్షన్ కాలేదు. దయచేసి ఈ ప్రభుత్వం చర్యలు తీసుకొని దీన్ని ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే బస్సు వచ్చేది ఈరన్నపల్లికి, బస్సు వచ్చేది కాకపోతే బస్సు వచ్చి ఇప్పుడు గుంతలు అవుతుందని చెప్పి ఆ బస్సు కూడా రావట్లేదు. ఈ ముసలోళ్ళకు చాలా ఇబ్బంది అవుతుంది. అందరికి వెహికల్ ఉండవు, బండ్లు లేని వాళ్ళు చాలా మంది ఉర్రు. వాళ్ళు హాస్పిటల్ పోవాలన్నా ఎక్కడ పోయినా మా ఊళ్ళో ప్రాథమిక చికిత్స కూడా లేదు, ఒక స్కూల్ లాంటి ఏది లేదు, ప్రథమ చికిత్స లేదు. వాళ్ళకు కూడా చాలా ఇబ్బంది అవుతుంది. రోగిష్టులు పిల్లపిల్లకి చూపించుకోవాలన్నా బస్సు వస్తలేదు, చాలా ఇబ్బంది పడుతుర్రు. కనీసం ఇప్పుడు అది పడ వరకు చాలా రోజులు, ఒక టైం 1 year కావచ్చు, 2 years కావచ్చు. కానీ ఇప్పుడు ఈ ఒక 1 weekలో కానీ, ఒక 10-15 రోజులలో కానీ కనీసం మట్టి అన్న పోసి దాని చెట్లు సైడ్లు వీకిచ్చి చేస్తే, ఎందుకంటే మన ఊరికి బస్సు వచ్చే మార్గం ఉంటుంది. కాబట్టి దయచేసి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ప్రజాప్రతినిధులకు, శాసనసభ్యులకి. ఎందుకంటే మన కొండారెడ్డిపల్లి, మన కలకుర్తి కాన్స్టిట్యున్సీ, మనం సీఎం గారు దయచేసి వాళ్ళు చర్యలు తీసుకొని, మన కలకుర్తి శాసనసభ్యులు కసిరెడ్డి నారాయణరెడ్డి కానీ, మన డాక్టర్ మల్లురావి కానీ, వాళ్ళు ఎంపీ గారు, వాళ్ళందరికీ దయచేసి విజ్ఞప్తి చేస్తున్నా, ఈ వీడియో కూడా అందరికి చేరేటట్టు చేయాలి. ఎందుకంటే మనకు చాలా ఇబ్బంది ఉంది. ఎక్కడ పోవాలన్నా కూడా ఈ దొంగ రోడ్డు వరకు పోవాలనడం, కనీసం మనల్ని గుర్తుపాటి నాదుడు లేరు. ఎక్కడ పోయి ఈరన్నపల్లి అంటే వీళ్ళు ఎప్పటికున్నా ఇదే పరిస్థితిలో ఉన్నారు. ఒక అడవిలో ఉన్నట్టే ఉర్రు, వీళ్ళ జీవితం మారదన్నట్టు కాడికి ఉన్నది. దయచేసి అందరికీ ముఖ్య ఇప్పుడు, ఎందుకంటే మా శాసనసభ్యులు మా మండలి కాబట్టి దయచేసి ఆయనకు కసిరెడ్డి నారాయణరెడ్డి సార్ గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, దీని మీద యాక్షన్ తీసుకొని ఇమ్మీడియట్గా బస్సు కూడా డిఎం గారికి ఫోన్ చేసి బస్సు వచ్చేటట్టు చేయండి సార్. దయచేసి ప్లీజ్. నడుచుకుంటూ పోదామన్నా కూడా, చీకట్లో నడుచుకుంటూ పోదామన్నా కూడా ఇప్పుడు చాలా
చెట్లు కూడా మూసుకపోవడం చాలా జరిగింది. ఎందుకంటే మనం దయచేసి ఆ చెట్లను కూడా తొలగించి జర మట్టాన పోస్తే మనకి ఇప్పుడు ఈ నార్మూర్ ఈ మన వెహికల్ కూడా పోతాయి. ఎందుకంటే మనకు ఎక్కడ పోవాలనో కొత్త వాళ్ళకి తెలియదు ఈ రూట్లో రావాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు మబ్బులో పోవాలన్నా ఇప్పుడు ముసలోళ్ళు బండ్లు నడపాలన్నా కానీ ఒక ఇద్దరు పోవాలన్నా కానీ ఆ స్కిడ్ అయ్యే ప్రమాదం ఉంది. ఎందుకంటే యువకులు కూడా చాలా మంది కింద పడుతున్నారు. దయచేసి చర్యలు తీసుకొని దీన్ని కనీసం ఇప్పుడు ఈ పునర్నిర్మాణ బీటీ రోడ్ శాంక్షన్ అనేది కానీ ఎప్పుడు వేస్తారో తెలియదు, కానీ ఇప్పుడైనా కొంచెం మట్టి పోసి బస్సు వచ్చే మార్గం చేయాలని కోరుతున్నాం. నా పేరు మొగ్రాల అశోక్ గౌడ్, గట్టిపలపల్లి గ్రామం, రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండల కేంద్రంలో గట్టిపలపల్లి మేజర్ గ్రామ పంచాయతీ. ఈ చుట్టుపక్కల గ్రామ పంచాయతీకి ఇది ఈ రంగారెడ్డి జిల్లాలోనే మాలుమూల గ్రామం. ఇది ఒక గట్టిపలపల్లి అనేది. ఇక్కడ పోతే నార్కర్నూలు పోతే ఇది లాస్ట్కే బార్డరు. ఈ రంగారెడ్డి జిల్లా ఇట్లా ఇది లాస్ట్కే బార్డరు. ఈ గట్టిపలపల్లిలో ఏంది అంగన్వాడీలు కానీ మరియు ఇంకోటి ఏంది మన పాఠశాల, ప్రథమ చికిత్స, రకరకాల మనకు ఏంది రైతులకు సంబంధించినవి మొత్తం గట్టిపలపల్లిలో అన్నీ దొరుకుతాయి అన్నట్టు. ఒక కల్వకుర్తి ఆమన్గాలు ఎట్లనో గట్టిపలపల్లి ఇట్లా ఆ రకంగా దొరుకుతాయి. ఈ ఈరన్నపల్లి గ్రామం అనేది నాకు దాదాపు ఇంచుమించు 30 years. నాకు తెలియనప్పటి నుంచి ఇట్లా దీనికి ఎన్నోసార్లు శాంక్షన్లు అవుతున్నాయి పోతున్నాయి. మరి ఆ శాంక్షన్లు ఎక్కడ పోతున్నాయో, ప్రజాప్రతినిధులు ఎక్కడ పోతున్నారో మరి ఏం అర్థం కావట్లేదు. ఎంతసేపు ఉన్న శిలారూపాలు అవేంటి మన పలకలు పెడుతున్నారు పోతున్నారు. మరి దానికే అంకితం అవుతున్నాయి, శిలారూపాలకు మాత్రమే అంకితం అవుతున్నాయి. ఈ రోడ్లు ఎక్కడ పోతున్నాయి అనేది ఏం అర్థం కావట్లేదు. మరి ప్రజాప్రతినిధులా లేకపోతే మరి ప్రభుత్వం అంతా ఇది ఎవరిదనేది ఏం అర్థం కావట్లేదు. ఇంకోటి ఏంటంటే ముసలోళ్ళకు నడవడానికి చాలా ఇబ్బందికరమైన విషయం ఇది. ఇదేంది ఈ రోడ్డు ఇట్లా చూడడానికి నైట్ టైంలో వస్తే పొలమా లేకపోతే కరిగట లేకపోతే రోడ్ అనేది ఇట్లా అర్థం కాకుండా ఉంది. ఇది ఈ బైకులు వస్తే ఇట్లా ఒక బైకు జారిపడ్డదంటే ఇంకో బైకు రాలేని పరిస్థితి ఉంది. ఒక బస్సు వచ్చిందంటే ఇంకో బస్సు రాలేని పరిస్థితి ఉంది. అట్లా ఇట్లా వేసి ఊరోళ్ళు మొత్తం ఏంది మన బస్సు డిపోకు అప్లికేషన్ పెట్టుకుంటే బస్సు శాంక్షన్ అయింది. ఆ బస్సు ఇలా రావడానికి ఇబ్బంది పడుతున్నారు. వాన వస్తే మాత్రం ఒక కరిగడి టైపు ఒక వ్యవసాయం చేసే విధంగా ఈ రోడ్డు దిగజారిపోయింది. మరి దీని రోడ్డు మరమ్మతులు చేపియాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా ఇది కొండారెడ్డిపల్లి గ్రామానికి చెందిన మా ముఖ్యమంత్రి గారు, ఈ మండల కేంద్రానికి సంబంధించిన శాసనసభ్యులు ఇది వాళ్ళ వరకు చేరేటట్టు ఈ ప్రజల తరపుకెళ్ళి కోరుకుంటున్నాము.